మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కుప్పం నుంచి లక్ష్మీనారాయణ. వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శాంతిపురం మండలం తిమ్మరాజపల్లి అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ తిమ్మరాయ స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వెంకటేశాయ నమ. ఇప్పటి రోజు చాలా పవిత్రమైన రోజు, వెంకటేశ్వరుని అన్ని ముఖ్య రోజు. ఆయన ఆశీర్వాదం మనకు కావాలని ఇప్పటి రోజు ఈ చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో శాంతిపురం మండలంలో కుప్పం తాలూకులో వంటిమడుగు తిమ్మరాయ స్వామి గుడిలో ఇప్పుడు బ్రహ్మాండంగా వైకుంఠ ఏకాదశి జరిగింది. జనాలు చాలా వచ్చినారు. అద్భుతంగా ఇప్పటి రోజు గుడి దర్శనమైంది. అందరూ భోజనం చేసుకొని వెళ్ళినారు. ఇక్కడ దాన ధర్మం అంతా అయింది, వ్రతోత్సవం అయింది, కళ్యాణోత్సవం, దేవుడికి కళ్యాణోత్సవం అయింది. అందరూ సంతోషపడి భోజనం చేసుకొని అంతా పోయినారు. చాలా సంతోషంగా వాళ్ళంతా పోయినారు. ఈరోజు అందరూ కొన్ని మంచిది కావాలని నేను అందరికీ కోరుకుంటాను. నేను మన కుప్పం నియోజకవర్గంలో తిమ్మరాయ స్వామి దేవస్థానం నందు ఈరోజు అత్యంత వైభవంగా తిమ్మరాయ స్వామి దేవస్థానంలో పొద్దున ఉదయం నుంచి అన్నదానము, రథోత్సవము, కళ్యాణోత్సవము, అదేవిధంగా పేద ప్రజలకు ఉచితంగా వస్త్ర సరఫరాలు అందించారు. అదేవిధంగా ఈరోజు వచ్చినటువంటి దాదాపు ఒక 10,000 మందికి ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంటు అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, డాక్టర్ బిఆర్ సురేష్ బాబు గారి ద్వారా ఉచిత మెడికల్ క్యాంపు, అదేవిధంగా కుప్పం డిగ్రీ కాలేజ్ తరఫున ఎన్ఎస్ఎస్ టీం ద్వారా సేవా వాలంటీర్స్ వాళ్ళంతా వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చి చేయడము, భరతనాట్యము, కూచిపూడి, అదేవిధంగా తర్వాత కోలాటలు కూడా అతి బ్రహ్మోత్సవంగా జరిగింది. కానీ ఇదే విధంగా ప్రతి సంవత్సరము జరపబడుతుంది. కావున భక్తాదులందరూ కూడా విచ్చేసి మన దేవస్థానాన్ని మరింత అభివృద్ధి పరిచి వారి కుటుంబాలకు, ఇక్కడ ప్రజానికానికి అందరికీ దేవదేవుడు, భక్తాదులకు అందరికీ దేవదేవుడు మంచి చేయాలనేసి కోరుకుంటున్నాం.